బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తేనే మద్దతు లభిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పించేందుకే ఢిల్లీలో ధర్నా చేస్తుందని, బీసీల కోసం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ బీసీల కోసం కాదని, ముస్లిం రిజర్వేషన్ల కోసమని ఆరోపించారు. బీసీలకు మొత్తంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తేనే మద్దతిస్తామని ఆయన బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. బీసీలకు 5% రిజర్వేషన్లు పెంచి ముస్లింలకు అదనంగా మరో 10% రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. ఆ పార్టీ ధర్నాకు బీసీల మద్దతు కరువైంది. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధం. రాష్ట్ర జనాభాలో సగం మంది బీసీలుంటే మంత్రి మండలిలో ఎందరు బీసీలున్నారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నడైనా బీసీని ప్రధానిని చేశారా? ఉమ్మడి ఏపీలో ఒక్క బీసీనైనా సీఎంగా చేశారా? బీసీని ప్రధాని చేసిన ఘనత భాజపాదే. 27 మంది బీసీ కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాలకు బీసీలను సీఎంగా నియమించింది అని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే బీసీ రిజర్వేషన్లపై ధర్నా పేరుతో కాంగ్రెస్ నాటకాలాడుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ అందులో 10% ముస్లింలకు కేటాయించాలని చూస్తుందన్నారు. దీంతో బీసీలకు దక్కేది 32%. బీసీలకు పూర్తి స్థాయిలో 42% రిజర్వేషన్ ఉండాలన్నది భాజపా ఉద్దేశమని చెప్పారు. కాళేశ్వరాన్ని ఒక కుటుంబం నిర్మించిన ప్రాజెక్టుగానే భావిస్తున్నామని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే కేంద్రం నుంచి సహకారం అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే ఇవ్వాలని ఓ ప్రకటనలో కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి బీసీ రిజర్వేషన్ల పేరిట డ్రామాలు చేస్తుందని విమర్శించారు. 2014లో బీసీలకు 34% రిజర్వేషన్లుంటే ఇప్పుడు 32%కి తగ్గించి ముస్లింలకు 10% అదనంగా అమలు చేయాలని కాంగ్రెస్ చూస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒక ప్రకటనలో ఆరోపించారు.